హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమీ ఫోకస్. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చైతన్య. వింటర్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎంత కామన్గా గమనిస్తుంటాము. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాదాలు పగిలిపోయి మంటలు, దురదలు, రక్తం రావడం, సో చాలా సఫర్ అవుతూ ఉంటారు అనమాట. ఈ కండిషన్స్ని కూడా అంతే కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం, ఎవరిలో చూస్తాం, వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మోస్ట్లీ విమెన్లో చూస్తుంటాం, వాళ్ళ వర్క్ రిలేటెడ్ కావచ్చు. నీళ్ళలో ఎక్కువగా నానుతూ ఉంటారు, కెమికల్స్, డిటర్జెంట్స్ వీటికి లాంగ్ టర్మ్లో ఎక్స్పోజర్ అవ్వడం వల్ల కూడా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు, బట్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీస్, బి విటమిన్స్, జింక్ ఇవన్నీ తక్కువగా ఉన్నా కూడా ఇవి గమనిస్తూ ఉంటాం అనమాట. సో మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఆల్రెడీ సమ్ క్రానిక్ కండిషన్ ఉంది, ఆర్ డ్రై స్కిన్ ఉంది జనరల్గానే, ఆర్ సమ్ ఆటోఇమ్యూన్ కండిషన్, సోరియాసిస్, ఎగ్జిమా ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వింటర్లో ఇంకెక్కువ అవుతాయి అనమాట. సో క్రానిక్ కండిషన్స్కి, మెటబాలిక్ డిసీజెస్కి మెడిసిన్స్ వాడాలి అండ్ అవి కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి అనమాట. అండ్ సెకండ్ థింగ్, ఈటింగ్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. మోస్ట్లీ నట్స్ అండ్ సీడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, ఇవన్నీ న్యాచురల్గా ఆయిల్స్ బాడీకి అందేలా చూస్తాయి. నువ్వులు తీసుకోవచ్చు, స్పినాచ్ తీసుకోవచ్చు, సిట్రస్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ నట్స్ అండ్ సీడ్స్లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఇవన్నీ దొరికేస్తాయి. సో దట్ టిష్యూ రిపేర్, హీలింగ్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఘీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ లోకల్గా సమ్ పెట్రోలియం జెల్లీ, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, హనీ కూడా అప్లై చేయొచ్చు. అండ్ హైజీన్ ప్రాక్టీసెస్ లైక్ ఎక్స్ఫోలియేషన్, క్లీనింగ్ ఇంపార్టెంట్. అండ్ చెప్పల్స్ లేకుండా నడవద్దు, బేర్ ఫీట్ నడవద్దు. అండ్ అవి ఎక్కువగా నెగ్లెక్ట్ చేయొద్దు, ఇన్ఫెక్షన్ అయ్యి ఇబ్బంది పడేదాకా తెచ్చుకోవద్దు. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వింటర్లో ఎక్కువగా సఫర్ అవ్వకుండా ఉంటారు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.